నమస్కారం అని మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ ఏమో 13,860 కాకపోతే నిన్న ఈవినింగ్ ఏమో 13,980. నైట్ అంటే పెరుగుతున్నది. మార్నింగ్ అంటే తగ్గుతున్నది. ఇది ఎందుకంటే నైట్ ఏంటి ఏం చెప్తుందంటే సీజ్ ఫైర్ అని చెప్తున్నారు. మార్నింగ్ ఏమో బాంబ్ వేస్తా అని చెప్తున్నారు. మార్కెట్ కూడా అలాగే వెళ్తున్నది. మార్కెట్ రేట్ అవుతుందంటే మార్నింగ్ ఒక రేటు, సాయంత్రం ఒక రేటు. నిన్నదాకా ఇవాళ కూడా 200 పాయింట్స్ డౌన్ ఉంటది. ఒక సీజ్ ఫైర్ వస్తుంది. నిన్న వచ్చేసింది అని చెప్పారు. అలాగని నిన్న మార్కెట్ పెంచారు. అలాగే ఇవాళ సీజ్ ఫైర్ వస్తుంది. అలాగని రూమర్స్ ఉండడం వల్ల మార్కెట్ -50 వరకు వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఏమో 500 పాయింట్లు కిందే ఉంది. మార్నింగ్ ఏమో 550 పాయింట్స్ ఉంటది. వెండేమో 255 అని చెప్తున్నారు. అదంతా నమ్మకండి. 233 అవుతుంది ఫ్యూచర్స్ మార్కెట్. రూపీ మార్నింగ్ ఏమో 93 దాటిపోయింది. ఇప్పుడేమో 92, 93లో ట్రేడ్ అవుతున్నది. బెంట్ అవుతున్నది. 109లో డాలర్స్‌లో ఉంది. ఇదంతా చూస్తున్నప్పుడు మార్కెట్ ఎంత వైలెంట్‌గా కింద మీద అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. పీస్ అంతే మార్కెట్ పెరుగుతున్నది. నో పీస్ అంటే మార్కెట్ పడుతున్నది. మనమేం చేస్తాం ఇలా పడుతున్నప్పుడు 1, 2 తీసుకోవడం వద్దు మన తల పని. ఇవాళేమో ఆటో ఇండెక్స్ 1.3, 1.4 డౌన్. ఐటీ 0.6 అప్. ఫార్మా వస్తుంది -0.4. ఎఫ్ఎన్సీసీ -0.7. మెటల్ 0.6. నాట్కౌట్ 4.2% అప్. సిఎల్ విప్రో తంగమేల్ 2% మీద అప్. సన్ ఫార్మా 1% అప్. హీరో మనపురం -1.7 -1.6. టైటన్ అవుతుంది -1.4. రెడ్డి -1.3. M&M -1.4. ట్రంప్ ఏం చెప్తున్నా ఇక నుంచి మార్చడం అవ్వదు. ఓకే. నేను ఒకే రోజులోనే ఇరాన్ని మొత్తం కలిపేస్తాం. ఇక నుంచి డెడ్‌లైన్ అంతా ఇంక ఎక్స్‌టెన్షన్ లేదు. అలాగని చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారు? ఇరాన్ బాంబేసింది ఆయిల్‌ని కంట్రోల్ చేయడానికి. దీనివల్ల నేను మొదట బిజినెస్ మ్యాన్, దాని తర్వాత ప్రెసిడెంట్. దీనివల్ల ఇరాన్ తరఫు ఆయిల్ నేను తీసుకుంటాను. దాని తర్వాత ఎల్ఐస్ అందరూ యూస్‌లెస్ అని తిడుతున్నారు. దీనివల్ల ఇప్పుడు నాకు తెలిసింది ఆయిల్ తీసుకోవడం నా తరపు పని. క్లియర్‌గా చెప్తున్నారు. ఓకే. ఇరాన్ ఏం చెప్తున్నా సీజ్ ఫైర్ అంతా రిజెక్ట్ చేసేసాం. ఓకే. ఇంది మీద నుంచి మీరు దెబ్బలాట ఆడాలని కన్ఫర్మ్ చేయండి అని చెప్తున్నారు. ట్రంప్ చేస్తున్న డెడ్‌లైన్ ఏమో రేపు మార్నింగ్ 5:00 అవుతుంది. ట్విట్టర్‌లో మీరు చూసారంటే ఇరాన్‌లో ఉన్న మిగతా ఎంబసీస్‌కి అలాగున్న అమెరికన్ గవర్నమెంట్‌కి పెద్దగా దెబ్బలాట అవుతున్నది. హోమోస్‌ని ఓపెన్ చేయనంటే కీ ఎక్కడుందని తెలీదని ఎంబసీ చెప్పడం. ఓకే. ఫ్లవర్ పాట్ కింద ఓపెన్ చేయమని చెప్తున్నారు. మొత్తం పెంచేసాట. ఇరాన్ రెడీగానే ఉన్నారు. ఈ యుద్ధం రేపు జరుగుతుందా లేదా అన్నది ట్రంపే చేస్తున్నారు. ఇరాన్ ఏం చేశారంటే 2 ఖతార్ ఎల్ఎన్‌జీ ట్యాంక్‌ని ఆపేశారు. ఇండియా దగ్గర ఉండే 2 కప్పులు స్టేట్ ఆఫ్ హమ్మస్‌లో ఉంది. ఎల్‌పీజీ తీసుకొనొస్తుంది. ఇంకా గవర్నమెంట్ ఇప్పటివరకు ఎల్‌పీజీ షార్టేజ్ లేనన్న గవర్నమెంట్ అందరూ ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేయండి. ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేశారంటే గవర్నమెంట్ మంచిది, మీకు మంచిది అలాగని చెప్తున్నారు. ఎల్‌పీజీస్‌లో క్రైసిస్ ఉంది కావాల. చాలామంది ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. దీనివల్ల లేబర్ లేరు. జీతం ఏమో 15% ఎక్స్ట్రా ఇస్తేనే లోకల్‌లో ఉన్నోళ్ళు పనిచేస్తారు. బీహార్ పరిగెట్టుకొని వెళ్ళిపోయారు. ఇది జరుగుతుందని నేను చెప్పాను. ఓకే. జీతం 7వ తారీఖు వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోతారా అన్నారు. 4-7లోనే ఒక జీతం తీసుకున్న అందరిని వెళ్ళిపోయారు అందరూ. ఎన్ఎస్‌సి ఏమో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ చేసి ప్రైస్ డిస్కవరీ చేయడానికి మేము పని చేస్తాం. నిన్నటి నుంచి చూసామంటే జ్యువెలరీ స్టాక్ అంత భయంకరం పెరిగింది. ఎందుకంటే గోల్డ్ అని ఇంపోర్ట్ సిల్వర్ ఉంది కనుక ఇంపోర్ట్ బేస్ ప్రైస్‌ని తగ్గించారు. ఓవరాల్‌గా చూసామంటే డ్యూటీ తగ్గుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే పోలాండ్ ఏమో 20 టన్స్ తీసుకున్నారు. మిగతా బ్యాంక్స్ కూడా మేము గోల్డ్ ఇంకా కొంటూనే ఉంటాం. షార్ట్ టర్మ్ ప్రెషర్ అవుతుంది. మాకు ఒక బయింగ్ ఆపర్చునిటీ. అలాగనే పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది. దాని తర్వాత గోల్డ్ ఇంపోర్ట్ మార్కెట్ ఏమో కొంచెం ప్లేయర్స్ డామినేట్ చేస్తున్నారు. దానివల్ల ప్రైసింగ్ ఒపేక్‌గా ఉంది. అలాగని చాలామంది ఫీల్ అవుతున్నారు. దీంతో చూసుకుంటే జ్యువెలరీ స్టాక్స్ అంటే గెయిన్ పెరిగింది. కళ్యాణవంతులకు సీజన్ వచ్చేసింది బిగినింగ్ అలాగని చెప్తున్నారు. కాస్ట్ కూడా లోవర్‌గా ఉంది. రైతులు ఏం చేస్తున్నారు జెమ్ స్టోన్ జ్యువెలరీ పుష్ చేస్తున్నాడు. జెమ్ స్టోన్ అన్నది మడగాస్కర్ ఆఫ్రికా లాంటి కంట్రీ నుంచి వస్తుంది. అది చాలా చీప్‌గా వస్తుందని లోన్ తోస్తున్నారు. దాంట్లో మార్జిన్ కూడా ఎక్కువ. స్ట్రాటజీ జ్యువెలరీ చేస్తుంటే చాలా ఎక్కువ ఖర్చు మల్టీ కలర్‌లో ఉంటుంది. దానివల్ల దాంట్లో దిగారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏం చెప్తున్నారంటే నిఫ్టీ ఎర్నింగ్ గ్రోత్ డబుల్ డిజిట్‌లో ఉండదు. 8.5% అయిపోతుంది. స్టాగ్నేషన్ ఇండియాకి రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల నిఫ్టీ తలకు వాల్యుయేషన్ తగ్గించాలి అని చెప్తున్నారు. జేపీ మార్గన్ తలకు సీఈఓ ఏం చెప్తున్నారంటే ఓకే. వార్ ఇన్ఫ్లేషన్ ఆన్సర్‌ని ఇచ్చేస్తుంది. రేట్ కట్స్ ఏమో కొద్దిగా తర్వాత వస్తుంది. ఇప్పటికి రేట్ కట్ ఏమో ఎక్స్‌పెక్ట్ చేయడం అవ్వదు. బ్యాంక్స్ ఏమో బాండ్ మీద ఉన్న లాసెస్ ఏమో స్పైక్ అవుతుంది. ఈల్డ్ ఏమో 7.15 అయిపోయింది. ఈల్డ్ 7.15 అయిందంటే
ఎగ్జిస్టింగ్ బాండ్ తలకు వాల్యూ తగ్గుతుంది. మార్క్ టు మార్కెట్ లాసెస్ ఉంటుంది. అదే మీ ఇన్ ద క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్‌లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ముందంతా ఎక్స్‌ట్రా ఏమో ఆఫర్ ఫర్ సేల్ చూసి మాట్లాడతా. టోటల్‌గా మార్కెట్‌లో వోలటైల్ ఉండడం వల్ల ఐపీఓ చేసి డబ్బులు తీసుకోవడం అవ్వలేదు. అలాగే యూఐబీ కూడా వేయడం అవ్వలేదు. దానివల్ల ఎగ్జిస్టింగ్ షేరోళ్ళకి రైట్ ఇష్యూ ఇస్తామని డబ్బులు కావాలన్నోళ్ళు రైట్ ఇష్యూ వేశారు. ₹1 తీసుకున్న రైట్ ఇష్యూ ₹3 తీసుకుంటున్నారు. 3 టైమ్స్ పెరిగింది. ఒక మైన్యూట్ ట్రస్ట్ నుంచి వేణు వెళ్ళిపోవడానికి ఒక కాన్స్పిరసీ ఉందని వేణు చెప్తున్నారు. విజయ్ సింగ్ ఇంకా విజయ్ చేయలేదు. ఒక టాటా స్టీల్‌కి 1755 క్రోర్స్‌కి ఎక్స్ట్రా రియర్ లీటింగ్ అని ఫైన్ వేయడానికి గవర్నమెంట్ నోటీస్ వేశారు. రెంట్ ఏం చేస్తుందని జూడియోలో వాళ్ళ తలకు రెవెన్యూ 20% పెరగడం వల్ల నిన్న స్టాక్ పర్సెంట్ 9% అయింది. ఆటో సేల్స్ టోటల్ మోటార్ సైకిల్, స్కూటర్, కారు అన్నీ కలిపి 96 క్రోర్స్ కింద ఆల్రెడీ 3 కోడి వీళ్ళకి మీద అమ్మేసి కొత్త రికార్డ్‌ని తీసుకొని వచ్చారు. ఎస్పీ గ్రూప్ ఏమో $3.4 బిలియన్ డెట్‌కి రిలీఫ్ ఇచ్చారు. ఇంకా ఇంకొంచెం టైం దొరికింది వాళ్ళకి. ఎందుకంటే కొలాటరల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే టాటా అవతలకు స్టాక్స్ అన్ని కింద పడ్డాయి. దానివల్ల లివరేజ్ పొజిషన్ ఇంకా మోసంగానే ఉంది. స్మార్ట్ ఫోన్ తలకు రేట్ ఏమో భయంకరంగా పెరిగింది. 40% మీద పెరిగింది. ఎందుకంటే మెమరీ చిప్స్ షార్టేజ్ ఉంది. కానీ యాపిల్ తలకు ఫోన్ ఇవాళ అమెజాన్‌లోని డిస్కౌంట్‌లో అమ్ముతున్నారు. టెక్ ఐటీలోని మనసులు తీసుకోవడం నియర్లీ 10% తగ్గింది. ఎందుకంటే ఏఐ ఏమో చాలా ప్లేస్‌ని తీసుకున్నది. ఎయిర్ ఇండియా సీఈఓ రిజైన్ చేశారు. ఎందుకంటే లాసెస్ చాలా ఎక్కువగా ఉంది. ఆపరేషన్ ఛానల్ సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదని వాళ్ళు రిజైన్ చేసి పెట్టేశారు. ఇప్పుడు కేవలం తనకు $1 బిలియన్ డీల్ దొరికింది. ఏఐ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఐటీ సెక్టర్‌లో ఈ క్వార్టర్ డిమాండ్ ఏమో చాలా వీక్‌గా ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ విజిబిలిటీ తగ్గిపోయింది. ఓవరాల్ మార్కెట్ మీద ప్రెషర్ ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళ తలకు స్టాక్ రేట్ పడుతుంది. సీగెట్ తలక స్టాక్ మెమరీ షార్టేజ్ వల్ల బూమ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొంటున్నారు. రీటైల్ బెట్స్ స్మాల్ క్యాప్స్‌లోనే రీటైల్ ఇన్వెస్టర్ చాలామంది కొంటున్నారు. చాలామంది దాని లాస్‌లో ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ పోయి రిలయన్స్ తలక క్యాంపెకోలా ఏమో కోక్, పెప్సీని క్రెడిబుల్‌గా ఛాలెంజ్ చేసేసారు. అగ్రెసివ్‌గా ప్రైస్ తెచ్చి. ఓవరాల్ మార్కెట్ చాలా వీక్‌గా ఉంది. గోల్డ్ తలక ప్రైస్ కూడా వీక్‌గానే ఉంది. ఇది గోల్డ్ మీకు స్లోగా అకామిలేట్ చేయడానికి చాలా మంచి ఛాన్స్. వారం అయిపోయిందంటే ఇమ్మీడియట్‌లీ గోల్డ్ పెరగడం స్టార్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.